రాష్ట్రాన్ని వణికిస్తున్న మెంతా తుఫాన్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఈ నెల 28వ తేదీ రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉందని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పాత్రికేయులతో మాట్లాడుతూ మెంతా తుఫాన్ ప్రభావంతో సోమవారం ఉదయం నుండి వర్షం నెమ్మదిగా ప్రారంభమై తీవ్రతరం అవుతుందన్నారు. మచిలీపట్నం కాకినాడ మధ్య ఈ నెల 28వ తేదీ మంగళవారం రాత్రి 10:30 తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. తీరాన్ని దాటే సందర్భంలో వర్షంతో కూడిన ఈదురుగాలులు తీవ్రత మరింత ఉధృతంగా ఉండే అవకాశం ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి ప్రజలు అందరూ బయట సంచరించకుండా ఇళ్లలోనే ఉండాలన్నారు. మెంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కోనసీమ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధంగా ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలు కూడా మెంతా తుఫాన్ నేపథ్యంలో ఈ 4 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని ఆయన కలెక్టర్ కోరారు. km/h winds తో వస్తున్నాయి. So as per the predictions, by tomorrow night, late night, 28th late night, around 8:30 to 10:30 ఆ టైం లోపల there is a possibility of landfall అయ్యే ఛాన్స్ ఉంది. So right now prediction is మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు, కాకినాడ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు. సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్గా ఉన్నాము. రఫ్లీ మనం ఒక ఓన్లీ కోస్టల్ ఏరియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీ హ్యావ్ 90 kilometers ఆఫ్ కోస్ట్ లైన్. ఆ కోస్ట్ లైన్లో ఉన్న ఒక 30 kilometers రేడియస్లో ఉన్న ఆల్ హ్యాబిటేషన్స్లో థ్యాచెడ్ హౌసెస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రఫ్లీ ఒక 120 రిలీఫ్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దీస్ 30 kilometers రేడియస్ ఫ్రమ్ ద సీ కోస్ట్, ఇంటీరియర్గా ఉన్న కొత్తపేట డివిజన్లో కావచ్చు, మండపేట, రామచంద్రపురం డివిజన్లో కావచ్చు, అక్కడ కూడా రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నాము. సో దీనిలో భాగంగా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 6,000 మెంబర్స్ని వీ హ్యావ్ టు మొబిలైజ్. సో బై టుడే ఈవినింగ్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న విలేజెస్, అక్కడ ఉన్న హ్యాబిటేషన్స్లో ఎవరైతే థ్యాచెడ్ హౌస్లో ఉంటారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ మొబిలైజేషన్ స్టార్ట్ చేశాము. బై ఈవినింగ్ అట్ అరౌండ్ 5:30కి ఆల్ దీస్ మెంబర్స్ విల్ బి మొబిలైజ్ టు ద రిలీఫ్ సెంటర్స్. సో రిలీఫ్ సెంటర్స్లో కూడా ప్రతి రిలీఫ్ సెంటర్కి ఇన్ఛార్జెస్ వేసి అక్కడ శానిటేషన్, ఫుడ్ ప్రిపరేషన్, కుకింగ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, అక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంట్ అంతా కూడా, ఫ్యాన్స్, లైట్స్ అండ్ వాట్ నాట్. సో మైనర్ రిపేర్స్ కూడా అవన్నీ కూడా రిపేర్ చేయిస్తున్నాము. అవన్నీ కూడా ప్రాపర్గా బై టుడే ఈవినింగ్ నుంచి ఫంక్షనింగ్లోకి వస్తాయి. సో అందులో భాగంగా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ మండల్కి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కావచ్చు, రిలీఫ్ సెంటర్స్కి ఈచ్ ఒక మండల్ ఆఫీసర్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో టిల్ నెక్స్ట్ 3 days వరకు ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ విల్ బి ఆన్ అలర్ట్. సో ప్యారలల్లీ మనకి మేజర్గా ఉన్న ఒక 400 kilometers ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్ ఒక 60 kilometers ఉన్నాయి. అండ్ నేషనల్ హైవే 216 ఆల్మోస్ట్ 60 kilometers ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ మనకి యానం మిడ్స్ నుంచి రాజోల్ వరకు. సో ఈ మేజర్ హైవేస్లో అండ్ మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే మనకి హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిమూవల్ స్టార్ట్ అయ్యింది. బై టుడే ఈవినింగ్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. అండ్ మున్సిపాలిటీస్లో అండ్ అమలాపురం కార్పొరేషన్లో ఎక్కడెక్కడైతే మనకి ఫీజిబుల్గా ఉన్న కేబుల్ వైర్స్ కావచ్చు అండ్ ఫ్లెక్సీస్ కావచ్చు అండ్ మనకి ఏవైతే హోర్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేయమని చెప్పాము. సో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్స్ అందరూ కూడా ఆ పనిలో ఉన్నారు. బై ఈవినింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రమ్ బ్యాక్ టు డౌన్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ మన మెయిన్ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, మీరు ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టుగా ఈ బై టుడే ఈవినింగ్ నుంచి rains will be extremely heavy and winds కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో బై టుడే ఈవినింగ్, టుమారో అండ్ డే ఆఫ్టర్, ఈ 3 days ట్రై టు రిడ్యూస్ యువర్ ట్రావెల్ అన్లెస్ అండ్ అంటిల్ మ్యాండేటరీ. మీరు బయటికి రావద్దండి దయచేసి, స్టే ఇండోర్స్. సో యూ విల్ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ద ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్, సో బయట తిరగకండి, దెర్ విల్ బి లైటింగ్ ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ప్యాడీ ఫీల్డ్స్లో కూడా ఎక్కడైతే మనకి చెట్ల దగ్గర ఉండడం అలాంటివి చేయకండి. దయచేసి ఇండోర్ స్టే చేయండి, సచ్ దట్ యువర్ లైఫ్ విల్ బి సేఫ్.